యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. చాలా చర్చెస్‌లో, సంఘాల్లో మరి ప్రార్థన అయిన తర్వాత భోజనం పెడుతుంటారు కొన్ని చోట్ల. ఆ భోజనం పెట్టినప్పుడు అక్కడ దేవుని సన్నిధి కనబడదు. ఎందుకంటే దేవుని రాజ్యం భోజనము, పానం కాదు కానీ నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ యొక్క ఆనందము అని దేవుని వాక్యం ఉంటుంది. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఎంత మాత్రం ఉంది. భోజనములు అనేది చర్చి కాంపౌండ్లో కానీ, ఆ చర్చిలో కానీ, ఆ ప్రాంగణంలో ఎక్కడ కూడా భోజనాలు పెట్టకూడదు. భోజనాలు ఉంటే కనుక చర్చి కాంపౌండ్ బయట ఎక్కడైనా సరే వాళ్ళకి టెంట్లు వేసి భోజనాలు పెట్టాలి తప్ప చర్చిని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా దాన్ని ఉంచాలి. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చెప్తున్నాను. బెంగళూరులో ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ గృహంలోనే ఒక ఆదివారం ప్రతి ఆదివారం కూడిక ఉంటూ ఉండేది. ఒక ప్రముఖ ప్రసంగికుడు ఆయన ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి ప్రార్థన భోజనం పెట్టి పంపించేవాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా తినడానికి వచ్చేస్తున్నారు అనేవాడు. చూడండి, అది ఎంత దౌర్భాగ్యం. అదొక వేషధారణ కదా. అంటే చాలామంది జ్ఞాపకం చేసుకోండి, చాలామంది తిండికి వస్తున్నారని లెక్క కడతారు. మొదటగా అసలు కాంపౌండ్లో, చర్చెస్లో కానీ కాంపౌండ్లో, చర్చి కాంపౌండ్లో భోజనం పెట్టకూడదు. అక్కడ దేవుని సన్నిధి ఉండాలి. అది ఆ స్థలాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. అది మొదటి పొరపాటు. అంతేకాకుండా కొంతమంది ఏం చెప్తారంటే వీళ్ళు తినడానికి వస్తున్నారు అని వెళ్ళిపోయిన తర్వాత చెప్పుకుంటూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైనా సరే భోజనాలు పెట్టి దగ్గరికి వాళ్ళు వెళితే మీరు అంటే ఆ చర్చెస్కి వెళ్తే వెళ్ళండి, కానీ అక్కడ భోజనం మాత్రం ఎంత మాత్రం చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత మరి మంచి విందున్నా, ఎప్పుడు తినలేని తిండి పదార్థాలను కూడా అవి ఎంత మాత్రం మీరు ఆశించవద్దు. మీ హృదయంలో గొంతుకి కత్తి కట్టుకోమని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా మీ మనసుకి ఒక తాళం వేసుకుని అప్పుడు చర్చెస్కి వెళ్ళండి. అక్కడ ఎంతమంది ప్రేరేపించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒప్పుకొనవద్దు. ఎందుకంటే ఆ తర్వాత దేవుని నామానికి మహిమ కలగదు. ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి అనేకమైన మరి మర్మాలు ఉంటాయి భోజనాల వెనకాల. కొంతమంది భోజనం ఎందుకు పెడతారంటే వాళ్ళ చర్చ్ యొక్క సంఖ్య పెంచుకోవడానికి, ఆకర్షించడానికి భోజనం పెడతారు. అలా భోజనం పెడితే చర్చ్ సంఖ్య ఉండదు. అలా భోజనం మానేసిన వెంటనే తర్వాత మానేస్తారు. అది కాదు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని రాజ్యం భోజనం, పానం కాదని చెప్తుంది. ప్రతి ఒక్కరి మాట జ్ఞాపకం చేసుకుని కొంచెం జాగ్రత్తగా ఆలోచన